ఇప్పుడు 'బిగ్ బాస్'లోని 6గురు సెలెక్ట్ అయిపోయారు. 6గురు కాకుండా మిగతా 9 మందిని సెలెక్ట్ చేయడానికి ఒక టాస్క్‌లు ఇచ్చారు. దూత నీకు దండం పెడతాను. ఏం టాస్కులురా అవి? ఏం టాస్కులు? అరగుండు టాస్క్. అరగుండు టాస్క్. ఎవరెవరికి ఇచ్చావు? అనకాపల్లి కుర్రోడికేను ఈ మాస్క్ మ్యాన్‌కి ఇచ్చావు. ఇప్పుడు అనకాపల్లి కుర్రోడు అది ట్రిమ్మర్ దొరక్క మాస్క్ మ్యాన్ పట్టుకున్నాడు. అరగుండుతోటి షో మొత్తం ఉండాలని చెప్పేసి అన్నావు. రేపు పొద్దున్న ఆ రూల్ ఎలా మారుస్తారో తెలియదు. మళ్ళీ నాకు సారి వచ్చి ఫెస్టివల్ టైంలో నీట్‌గా ఉండాలని చెప్పేసి దాన్ని మళ్ళీ చేసుకోవచ్చు. టాస్క్‌లో ఈ టాస్క్‌ని మనం బొచ్చెడు సార్లు చూసాం 'బిగ్ బాస్'లో. ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సీజన్‌లో ఏదో బొక్కలో ఇలాంటి టాస్క్‌లు పెడతారు. అది అమ్మాయికైనా అవ్వచ్చు, అబ్బాయికైనా అవ్వచ్చు. ఈ షో ఆల్రెడీ 'బిగ్ బాస్' బాలీవుడ్ హిందీ 'బిగ్ బాస్'ని చూసి స్క్రిప్టెడ్ షో ఇది. ఈ స్క్రిప్టెడ్‌ని కూడా మరికొద్ది చండాలం చేస్తారేంట్రా? ఆల్రెడీ ఇది ఫ్లాప్ అయ్యింది అక్కడ. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అది తీసుకొస్తున్నారు. అంటే ఏంటి ఇప్పుడు గుండు మీద బొచ్చు మొలవదా? ఇది పెద్ద టాస్కా? ఎవడన్నా చేసేస్తాడు ఇది. ఇప్పుడు అనకాపల్లి కుర్రోడికి అది ట్రిమ్మర్ దొరికినా చేసేస్తాడు. అది పెద్ద వింతేం కాదు. దాన్ని పట్టుకొని ఇది ఒక టాస్క్. గోల్డెన్ చైరు, అక్కడికి వెళ్ళకపోతే పని అవ్వదు. ఇతనేంచో పెద్ద ఎలివేషను. కుర్రోడు మంచి కష్టపడాలి. వండర్, వాట్ ఏ వండర్. వండర్ ద బ్లెండర్, యు ఆర్ ద గోల్డెన్ చైర్. ఈ ఊర్రా మీది? పచ్చబొట్టు టాస్క్. దూత 10,000 ఇస్తే రిమూవ్ చేసేస్తారు వేసిన పచ్చబొట్టు. లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. శ్రీముఖ్ ఉంచుకుంది కాబట్టి 'బిగ్ బాస్' మీద ప్రేమతోటి ఆవిడ ఉంచుకున్నట్టు మిగతా వాళ్ళు ఉంచుకోరు. శ్రీముఖ్ వేసుకున్న టైంలోని పచ్చబొట్టు అంటే ఎవరికి అంతగా తెలీదు. ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలామంది డెవలప్ అయ్యారు. కల్చర్ తెలిసింది. పచ్చబొట్టు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వేసేసుకోవచ్చు. టాటూస్ అంటారు వీటిని అని మహేష్ బాబు గారి డైలాగ్ నుంచి ఆల్మోస్ట్ ఇది బాగా డెవలప్ అయింది కాబట్టి ఐ లవ్ 'బిగ్ బాస్' అని చెప్పేసి వేయించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇది అయిపోద్ది. అంటే ఆఫ్టర్ 'బిగ్ బాస్' ఇంకో 10,000 15,000 ఖర్చు పెడితే రిమూవ్ చేసేసారు. ఇది పెద్ద టాస్క్. మరి వాళ్ళకి లైఫ్లో మీరు సెటిల్ చేయడానికి మీరు ఒక 10,000 రూపాయల టాస్క్ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. దమ్ము శ్రీజ ఎవరన్నా అంటే ఇది పబ్లిక్ షోలోని ఆమె లూజర్ అని ఇక్కడ టాటూ ఎవరు పొడిపించరు. అది అందరికీ తెలుసు కాబట్టి ఈ అమ్మాయి కొద్దిగా తెలివిగా ప్రవర్తించింది. ఆ అమ్మాయికి ముందే స్క్రిప్ట్ రాసి నీకు వేరే టాస్క్ ఇస్తాము, వెయిట్ చేయు, ఇది శ్రీజకి ఇస్తాము, ఎందుకంటే శ్రీజ ఎలాగైనా లోపలికి వెళ్ళాలి, శ్రీజ కోసమే రాసిన టాస్క్ ఇది అనే టైప్లో నీట్గా కనిపించింది అక్కడ. కంప్లీట్గా స్క్రిప్ట్ ఇదంతా స్క్రిప్ట్ తెలిసిపోతుంది. ఐ లవ్ 'బిగ్ బాస్' నువ్వు ఎంటర్ చేసుకోమ్మా, నీకు ఎలాగైనా లోపలికి పంపిస్తామా, ఆ అమ్మాయికి వేరే టాస్క్ ఇస్తామని చెప్పేసి తప్పని చెప్పేసింది ఆ పిల్ల. నేను లూజర్ కాదు అని చెప్పి. ఇది ఈ పిల్ల లూజరా? మరి కాదు కదా. భోజనం టాస్క్, అగ్ని పరీక్ష. మోడలు అబూబక్కరా మన పడాల కళ్యాణ్కి ఇతనికి 10 నిమిషాల్లోనే నువ్వు ఎంత తినగలుగుతో తిను, ఉన్నదాని మీద వెయిట్ ఎంత పెరుగుతారో మీ ఇద్దరు. అది చాలా మంచి టాస్క్. క్లాప్స్ కొట్టచ్చు అబ్బా, క్లాప్స్ కొట్టచ్చు. ఎంటీ స్టమక్తో ఉన్నవాడు ఎవడన్నా సరే కూర్చొని అన్నం తిని నీళ్ళు తాగితే వరస్ట్ కేసులో 450 గ్రామ్స్ నుంచి 600 గ్రామ్స్ మధ్యలో ఉంటారు. 1 లీటర్ వాటర్ తాగినా సరే ఆల్మోస్ట్ గెయిన్ అయిపోతారు. 600 గ్రామ్స్ గెయినే చూపిస్తుంది. వాట్ ఏ టాస్క్. ఇందులో నుంచి అబూబకర్ ఫెయిల్ అయ్యారు. అది గ్రేట్. దట్ ఇండియన్ ఆర్మీ గెలిచిండు. గ్రేట్ రా గ్రేట్ రా. బెలూన్ టాస్క్లు అమ్మా. ప్రియాను ఈ జిమ్ ట్రైనర్కి బెలూన్ టాస్క్ ఇచ్చారు. ఎంత పెద్ద టాస్క్ రా ఇది. 3 టాస్క్లు ఉంటాయి. ఫస్ట్ దీన్ని ఎవరైతే పేల్ చేస్తారో వాళ్ళకు పాయింట్, తర్వాత దీన్ని ఎవరు పేలుస్తారో వాళ్ళకు పాయింట్, ఫైనల్గా ఎవరు లీడ్ అయితే ఉన్నారో వాళ్ళకి గోల్డెన్ చైర్. వాట్ ఏ టాస్క్ యార్. అసలు లైఫ్లో ఇంత పెద్ద టాస్క్ నేను చూడలేదు తెలుసా. బోర్లు పగలు కొట్టుకోవడం. ఈ అమ్మ ఏమన్నా తెలివితేటలు రా. షో మీది. షో మింగండి కానీ కథలు మింగకండి. జనాలు మింగేస్తున్నారా అగ్ని పరీక్ష అనే పేరుతోటి. వాట్ ఏ టాస్క్ అసలు. ఇలాంటి టాస్క్లు ఉంటాయట రేపు పొద్దు. కోడి కింద గుడ్లు తెచ్చుకున్న టాస్క్ అంటే ఉంటుందిరా మీది టార్చర్. డబ్బులు అడుక్కోవడం. ఇప్పుడు ఎవరు ఈ కల్కిను ఇతనికి ఈ అమ్మాయికి పక్షికి ఈ అమ్మాయి పక్షి నిజంగా ఏ లోకంలో ఉంటాడో తెలియదు కానీ ఈ మనిషికి కొద్దిగా ఐక్యూ ఉంటే బాగుండేమో అనిపించింది. ఇక్కడే గొడవ స్టార్ట్ అయింది. ఈ ఒక్క దీని దగ్గరే నవదీప్ బ్లాక్అవుట్ అయిపోయాడు. డైరెక్ట్గా బ్యాడ్ అయిపోయాడు పూర్తిగా. ఏ రకంగా అయితే హెల్ప్ చేశాడో ఆ రకంగానే బ్యాడ్ అయిపోయాడు. వరస్ట్గా బ్యాడ్ అయిపోయాడు.
అవసరమేమో అంత అవసరమా అనిపించింది నాకైతే. మ్యాటర్ ఏంటి, శ్రీముఖి ఈవిడ దగ్గరికి వెళ్ళి చాలా నీట్గా కూలంకషంగా చాలా అర్థమైనట్టుగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, ఆ కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎవరైతే ఉన్నారో ఐక్యూ పర్సన్ అడగలేదు. నేనేం చెప్తున్నానంటే ఈ టాస్క్ ఇది పెద్ద టాస్కేం కాదు, ఇది ఒక సింపుల్గా ఇద్దరిని అక్కడే నించోబెట్టి ఎవరికి ఫోన్ చేస్తారో చేసుకోండి. విత్ ఇన్ ద 10 minutesలో హై బడ్జెట్ మీ 10 minutesలో ఎవరికైతే హై బడ్జెట్ క్రెడిట్ అవుతుందో మీ అకౌంట్లో దాన్ని బట్టే నేను మీకు గోల్డెన్ చైన్ ఇస్తాను అని చెప్తే సరిపోయేదిగా. ఏముందిరా మీకు మజా? ఈ అబ్బాయిని పంపించేసి ఆ అమ్మాయికి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నాకు తెలియక అడుగుతాను. డబుల్ టాస్క్లో మనోడికైతే అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరగగానే ఆడు కొద్దిగా అడిగాడు, ఇందులో అన్ఫెయిర్ కనిపిస్తుంది అంటే శ్రీముఖి పబ్లిక్గా అడిగింది, ఎవరికైనా అన్ఫెయిర్గా అనిపిస్తుంది అంటే చేతులు ఎత్తుందంటే శ్రీజ పాపకి నోటితోలతో పాటు హ్యాండ్ కూడా కొద్దిగా ఎత్తింది. సో అది నువ్వు కూర్చొని చెప్తాను అన్నారు. అక్కడ అమ్మాయిని తీసి పడేశారు. ఎందుకు అన్నిటికీ శ్రీముఖి తీసి పడేశారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నీకు ఇంకా మాట్లాడే రైట్ లేదు, నీతో మాకు సంబంధం లేదన్నట్టు బిహేవ్ చేశారు అక్కడ. అంటే ఏంటి, నీకు ఇచ్చిన స్క్రిప్ట్ వరకే నువ్వు మాట్లాడు, అంతకు మించి ఎక్కువ మాట్లాడుకో అనే టైప్లో మాట్లాడారు. తరువాత నవదీప్ దీన్ని లీడ్ తీసుకొని ఊరోళ్ళు వచ్చారు, ఊరోళ్ళు పడిపోతున్నారు, ఎలా పడితే అలా వచ్చేస్తే సరిపోదు ఇక్కడ అనే టైప్లో క్యారెక్టర్నే కాదు ఆ పర్సన్ని కూడా సంథింగ్ క్రిటిసైజ్ చేసినట్టయితే నాకు అనిపించింది. అంత అవసరం ఏముందండి? అసలు ఆ అమ్మాయికి గ్రీన్ కార్డ్ ఇచ్చిందే నవదీప్ గారు. ఏమని, జనాలు ఐ వాంట్ దట్ అతి అని చెప్పేసి అతి చేసే పర్సన్ లోపల ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉంటేనే షో నడుస్తుంది అని చెప్పేసి పబ్లిక్ దట్ వాంట్ అతి అని చెప్పేసి అని చెప్పారు. అందుకే నవదీప్ గారు గ్రీన్ కార్డ్ ఇచ్చారు. ఓకే, జడ్జిమెంట్ బాగుంది, అతిగా ఉండే పర్సన్ లోపల ఉండాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, టీఆర్పీ కావాలి అని చెప్పేసి అని అన్నది. ఆ అమ్మాయి ఇమేజ్ని ఆ అమ్మాయి క్రియేట్ చేసుకుంది. నేను మంచిగా చెప్పట్లేదు, ఇమేజ్ ఆ అమ్మాయిని క్రియేట్ చేసుకుంది ఎవరి వలన? కేవలం నవదీప్ గారి వలన. ఇన్ కేస్ ఆయన కూడా రెడ్డిచ్చుంటే పాటికి ఆ పిల్లగా చెయ్యెత్తి బిగ్ బాస్ మీద టాటూ వేసి పంపించేవారు కాదుగా. నవదీప్ గారు ఊరోళ్ళు మీరు ఎలా పడితే అలా వచ్చేస్తారని అనడం 2 అంటే 2 వరస్ట్. ఇందులో అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే నవదీప్ గారిని బ్యాడ్ చేసి ఆ అమ్మాయికి ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. పబ్లిక్లో ఆ అమ్మాయికి ఒక సింపతి డ్రామా క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి సంథింగ్ సింపతి డ్రామా క్రియేట్ అవుతుంది. ఇదంతా ఒక స్క్రిప్టెడ్. ఇప్పుడు నవదీప్ గారు అలా నోరు జారారు అని అంటే నాకు ఎందుకో ఇది కూడా కొంచెం స్క్రిప్టెడేనా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ విషయంలో నవదీప్ గారు ఎందుకు బ్యాడ్ అయిపోయారు అని ఆలోచించాను నేనైతే. ఏదేమైనా సరే శ్రీజకి అయితే ఇది బెనిఫిట్ అనిపించింది. చాలామంది ఊరోళ్ళు అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇప్పుడు సపోర్ట్ చేయడం కానీ ఈ యొక్క విషయంలో ఆ అమ్మాయి కొంచెం పేలగా మొహం వేసుకొని స్టేజ్ దిగేటప్పుడు ఆ అమ్మాయి మొహం చూసి చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. ఈ విషయంలో అమ్మాయికి కొద్ది ప్లస్సే, నెగిటివ్ అయితే కాదు, ఇది ప్లస్సే. కానీ నవదీప్ గారికి నెగిటివ్. ఈ విషయం మీకేమనిపించింది? నిజంగా నాలాగే మీరు థింక్ చేస్తే కామెంట్ పెట్టండి, లేదు అనుకుంటే మీ ఒపీనియన్ అయినా సరే కామెంట్ పెట్టండి. ఓకే.